ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది కాదు మిస్ అమ్మ, మీ నాన్నని చూడు, పెదరాయుళ్ళు రజనీకాంతులా ఫీల్ అయిపోతున్నాడు. వెళ్ళి ఆపు, లేకపోతే నువ్వు ఇక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. సరే సరే, నేనే ఏదో ఒకటి చేస్తాను. ఆగు రతుడు, ఆలోచిస్తున్నా. నువ్వు ఆలోచించినట్టే నా పని అయినట్టే. మిస్ అమ్మా, మేము నీకోసమే వచ్చాము. నిన్నింటికి తీసుకెళ్ళడానికే వచ్చాం. మేమే కాదు మిస్ అమ్మా, నీకోసం డాడ్ కూడా వచ్చారు. బయట ఉన్నారు. మిస్ అమ్మా, నువ్వు మా ఇంటికి వచ్చాయి. నానమ్మ తాతయ్య నీకోసం వెయిట్ చేస్తున్నారు. నేను చాలా మిస్ అయ్యాం మిస్ అమ్మా. ఒక్కరోజు కూడా నువ్వు లేకుండా ఉండలేకపోయాం. ఈ మాట మనోహరి వింటే గుండాగి చేస్తుందేమో. నీ కోసం కుటుంబమే కదిలొచ్చింది. నీ ఇంటికి నువ్వు రా మిస్ అమ్మా. రాథోడ్, ఎందుకు రాథోడ్? ఎందుకు? నా కూతుర్ని రోడ్డు మీద నిలబెట్టడానికా? ఇంకొకసారి తీసుకెళ్లి అవమానించడానికా? ప్రేమ లేని పెళ్ళైనా నిలబడుతుందేమో గాని నమ్మకం లేని బంధం నిలబడదు రాథోడ్, నిలబడదు. నమ్మకం లేకుండానే సార్ మిస్ అమ్మని తీసుకెళ్ళడానికి ఇక్కడ దాకా వచ్చారా సార్? ఆ నమ్మకం ఇంటి వరకు వచ్చింది కానీ ఇంటి లోపలికి రాలేదు కదా రాథోడ్. గేటు బయట ఆగిపోయింది కదా. మేం వచ్చాం కదా తాతయ్య, మిస్ అమ్మని మాతో పంపించండి తాతయ్య. అవును తాతయ్య, మిస్ అమ్మ లేకుండా ఇల్లంతా చాలా బోర్ కొడుతుంది. నా కూతురు మీద మీకున్న ప్రేమకి నేను తృప్తిగా ఉన్నా, నా మనసుకైన గాయం మాననంటుందమ్మా, మాననంటుంది. నాన్నా, నేను చెప్పేది వినండి నాన్న. పిల్లల మీద నీకున్న ప్రేమ నిన్ను ఆ ఇంటికి వెళ్ళమంటుందని నాకు తెలుసమ్మా, తెలుసు. కానీ బాబుగారే వచ్చి స్వయంగా అడిగితే తప్ప నిన్ను నమ్మకంగా ఆ ఇంటికి పంపలేనమ్మా, పంపలేను. ఆపండి. ఇందాకటి నుంచి చూస్తున్నా, కావాలని మిస్ అమ్మ తాతయ్య కలిసి ఇలా మాట్లాడుతున్నారు. యాక్టింగ్ ఎక్కువైందా? అంజు పాప అలా అరిచింది. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు నాన్న. ఇంటికొచ్చి రమ్మని కూడా రానంటే మనమేం చేస్తాం? పద వెళ్ళిపోదాం. అంజు పాప, ఆవేశపడకు. నేను వెళ్ళి సార్కి విషయం చెప్తాను. ఏం చేద్దామంటారో సార్ ఇష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.